మారుతుందా లేదో కొద్దిసేపులో తెలుసుకుందాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా స్లోలీ పిక్ అవుతుంది, కొంచెమైనా తాబేలు నడకంటారు చూడండి, సేమ్ అదే తరహాలో స్లోగా పిక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 8 స్థానాలకు ప్రస్తుతం ఉంది, కానీ గ్యాప్ మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది. ఒకసారి తెలంగాణ ఫీడ్బ్యాక్ అద్దంగదయాకర్ గారు 7 and 8 కనిపిస్తున్నాయి తెలంగాణకు సంబంధించి. 7 కాంగ్రెస్, 8 బీజేపీ. మీ రియాక్షన్? అంటే బీఆర్ఎస్ డిక్లైనింగ్ కు అది బీజేపీ ఆక్యుపై చేసుకుని ఉంటుంది. షిఫ్టింగ్ అనేది లాస్ట్ లెవెల్లో చాలా పెద్ద ఎత్తున జరిగినట్టున్నప్పుడు కూడా చూడాలి. ఇంకా నాకు తెలిసి ఆక్యుపై చేయలేదు అనుకోవాలి. లేదు, వాళ్ళు ఏం చేశారంటే బుసగొట్టే పామును చంపేసి కరిచే పామును తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్నది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ ని పూర్తిగా నలగొట్టి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించినట్టు చేసింది మీరు. చక్రపాణి గారు, నాకు తెలిసి ఏంటంటే బీఆర్ఎస్ తాను చస్తూ బీజేపీకి బతుకునిచ్చింది. అంటే నేను భువనగిరి ఎస్పెషల్గా చూసినా కదా, తుంగతుర్తిలో దాదాపు 51,000 పైచిలకు లీడ్ ఉంది. చూడాలి ఇప్పుడు నేను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ ఎవైటెడ్ మరో కాన్స్టిట్యున్సీ కనిపిస్తుంది, నారా లోకేష్ మంగళగిరి. నారా లోకేష్ 2422 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మనతో మస్తాన్ జాయిన్ అయ్యారు ఆరా సంస్థ నుంచి. మస్తాన్ చుట్టూ గత వారం రోజుల నుంచి రాజకీయం జరుగుతుంది. లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు ఎంత కీలకమో, జగన్ ఎంత కీలకమో, అదే కీలకంగా